ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నిన్ను స్టేజ్ మీదకి విలువమనో ఎస్కార్ట్ ఇయ్యమనో పోలీసులతో కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని 4.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాల్ని పట్టుకొని పార్లమెంట్ లో ప్రదర్శిస్తున్నావు కదా, ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన నీ ముఖ్యమంత్రి పశువులో సంతల్ని కొన్నట్టు కొంటున్నాడు తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని. ఎందుకు దానికి చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడేది, న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు మాట్లాడారు, చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయమూర్తులు మౌనంగా చూస్తారు. అది స్పీకర్ పని, మా పని కాదని ఒక ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి చెందినటువంటి శాసనసభ్యునికి కండువా కప్పిన మరుక్షణం ఆయన డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది.